ఇయర్ రింగ్స్ తీస్తారా? ఓ ఓ యా యా యా, ఇక్కడికి వస్తున్నాం అనుకున్నా నేను. ఈ సైడ్ తెలుసు అందరి ప్లేసెస్ ఇటే ఉన్నాయని. ఇటు పేజ్ 3 సలాన్ వస్తుందా? అటు సైడ్ కదా పేజ్ 3 సలాన్. మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం? నాకు తెలియదు, మీరు చెప్పండి. ఏమో నాకు తెలియదు, మీరే చెప్పండి. మీరు ఎక్కడికి పోదామన్నారు? బ్లాగ్ షూట్ చేద్దామన్నారు. బ్లాగ్ ఎక్కడైనా చేయొచ్చు. కాదు, రెస్టారెంట్ అన్నారు. మొత్తం చేసేద్దామా? హే గాయ్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫిట్ ట్యూబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హే, వెల్కమ్ టు సుమన్ టీవీ. Here we have beautiful Manju and I'm Dr. Sheikh. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం మంజు? మేము ఇప్పుడు వ్లాగ్ షూట్ చేయడానికి వెళ్తున్నాం. ఎక్కడికి పోతున్నాం ఎగ్జాక్ట్లీ? అంటే బేసిక్గా మేము ఎక్కడికి వెళ్ళి వ్లాగ్ చేద్దాం అనేది అయితే ప్రిపేర్. యాక్చువల్లీ నేను గ్రోసరీ స్టోర్కి పోవాలనుకున్నా, మర్చిపోయినా. ఈ రత్నది బాగుంటుంది. అవును, ఇక్కడ కూడా చాక్లెట్స్ చాలా బాగుంటాయి. చాక్లెట్స్ కోసం యాక్చువల్లీ మీకే చాక్లెట్ ఇద్దామని. అవునా? యా, అయితే నాకు డైరీ మిల్క్ చాక్లెట్ కావాలి. మీరు వస్తారా? మీరు చూస్ చేసుకుంటారా? నేను వెళ్ళి పిక్ చేసుకుంటానా? వద్దు, మీరే పిక్. ఏమండి చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు రూయిన్ గిఫ్ట్. ఏదైనా ఇస్తే మనకు నచ్చింది ఇవ్వాలని ఫీలింగ్. మనకి కాదు, పక్కన వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి. ఏదైనా డైరీ మిల్క్ లో మీకు నచ్చింది పిక్ చేసుకొని రండి. అదేదో చెప్పారు కదా, సంథింగ్ దట్ కాస్ట్ 500 సంథింగ్ అట్లా. సిల్క్ లో చెప్పినట్టున్నారు. నేను ఫ్రూట్ అండ్ నట్ చెప్పాను. ఫ్రూట్ అండ్ నట్, ఓకే, ఐల్ గెట్ దట్. ఫ్రూట్ అండ్ నట్ చెప్పాను. చాలా పెద్ద చాక్లెట్ కావాలని చెప్పాను. ఓకే, నాకు కావాల్సిన చాక్లెట్ మీరు తీసుకురావాలి. షూర్. మీరు ఇక్కడ మాట్లాడుతున్నా, నేను అక్కడ తీసుకొచ్చేస్తా. ఓకే. హెయిర్ కట్ చేయించాను ఫ్రెండ్స్. చాలా గలీజ్గా ఉందని నేను అనుకుంటున్నా, బాగానే ఉందని మంజు చెప్తుంది. లేదు, నిజంగానే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. లెట్ మీ హోల్డ్ మై కార్డ్ హోల్డర్. ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నాం మీకు. చెప్పండి. సో ఇది లేకుండా మీరు తీసుకురావాలి. ఫోన్ పే ఉందిగా. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా, ఫోన్ పే కూడా చేయకుండా తీసుకురావాలి. అది చాలా దారుణం. అట్లా దొరకవు, నాకంత లేదు. నేను అంత సెలబ్రిటీని కాదు మీ లెక్క. అబ్బా, మాకేమి ఇచ్చేస్తారంట. కార్డ్ హోల్డర్తో అయితే ఇట్ విల్ బి మోర్ ఈజీ. ట్యాప్ చేసి వచ్చేస్తాను. ఓకే, యు టేక్ ఇట్. సో డాక్టర్ గారు రత్నదీప్లోకి వెళ్తున్నారు. ఓ, ఇది ఎలా ప్యాక్ చేయాలి? అయ్యో, తెలియట్లేదే నాకు. చూపిద్దామంటే కానీ చాక్లెట్ చూస్ చేయడానికి వెళ్ళారనమాట. మనం మంజుకు ఒక ఫ్రూట్ అండ్ నట్ తీసుకుంటున్నా. చాక్లెట్ సెలెక్ట్ చేస్తున్నారు. అడుగుతున్నారు డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్ ఎక్కడుందని. ఫ్రూట్ అండ్ నట్తో పాటు ఇంకేదైనా కూడా తీసుకుందాం. ఈ చాక్లెట్ తీసుకోవాలని. ప్రాబ్లీ తీసుకుందాం. లెట్స్ గో. అక్కడ రత్నదీప్లో కూడా ఇంకో ఫోన్ నుంచి కూడా వ్లాగ్ చేస్తున్నారు అతను. మనం మంజుకి ఒక 2 చాక్లెట్ తీసుకున్నాం. దాని లోపలికి కొంచెం వెయిట్ చేస్తుంది. హాయ్ మంజు. నేను చెప్పాను కదా, ఏం చెప్పారు? ఈ ఫోన్లో కూడా వ్లాగ్ చేస్తున్నారని. అదిగోండి, ఈ ఫోన్లో కూడా వ్లాగ్ చేస్తున్నారు. హాయ్ మంజు. నేను చెప్పాను కదా, ఏం చెప్పారు? ఈ ఫోన్లో కూడా వ్లాగ్ చేస్తున్నారని. అదిగోండి, ఈ ఫోన్లో కూడా వ్లాగ్ చేస్తున్నారు. యా, ఇది పాత ఫోన్, అది కొత్త ఫోన్. లెట్స్ గో. మీరు అడిగినది చాలా చిన్న ఐ మీన్ లైక్ ఈ సైజే ఉంది. ఇదే మ్యాక్సిమం అంట కదా. అరే తమ్ము, మళ్ళీ చేస్తా ఉండు. ఓహో, ఈ తమ్ముడా? హాయ్. షూట్ మూడ్లో ఉన్నాడు. ఓకే, సో ఫైనల్లీ నేను నా అంత చాక్లెట్ తీసుకురామంటే ఇతనంత చాక్లెట్, నేను నా అంత చాక్లెట్ తీసుకొచ్చిన. అంటే మై ఫేవరెట్ అన్నమాట. అండ్ ఇది సార్ ఫేవరెట్. అలా ఏం లేదు. గిఫ్ట్స్ వస్తే చూడండి. బబ్లీయా? yes. ఓకే, ఇది let's make this as my favorite. Dairy milk bubbly. అది మీదా? అదే. డైమండ్స్ ఇంకెవరు ఉన్నాయి? అడుగుతున్నా, అసలు నేను చూడలేదు. అంటే మా అక్క కూడా కార్లో ఉంటుంది కదా. అవునవును, లేదు ఇప్పుడు నేనే తీసేసాను. ఓకే. సో ఫైనల్గా నాకు చాక్లెట్స్ తెచ్చారు. 6 minutes రన్ అవుతుంది అది. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. బయటికి అంటే మేము ఇంకో బ్లాగ్ కూడా చేస్తాం వెరీ సూన్. ఎక్కడ ఏంటి? ఓ షిట్. కానీ డాక్టర్ గారు ఇది బ్యాక్ కెమెరా ఎలా పెట్టాలి? కట్ చేసి. సో ఫైనల్గా ఫైనల్లీ నేను రికార్డ్ చేయడానికి వెళ్తున్నాం.
కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా తను వైట్ వేసుకున్నారు, నేను కూడా వైట్ వేసుకున్నాను. Very అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. నేను వైట్ ఆన్ వైట్లో ఉన్నా చూడండి, ట్రౌజర్ టాప్ అని చెప్తున్నారు తన ఫోన్లో. ఓ షిట్, అవునా అని అనుకున్నాను నేను, బికాస్ ఐ వాజ్ ఆల్సో వేరింగ్ వైట్ అండ్ వైట్. ఎస్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం మంజు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం డాక్టర్ గారు? చెప్పండి. మీరే చెప్పాలి. మనం ఏదో రెస్టారెంట్ పోదాం అనుకున్నాం. రెస్టారెంట్ ఏదో రెస్టారెంట్ మీరు సజెస్ట్ చేశారు. యా, ఎంత క్రౌడ్ ఉంటుందండి అక్కడ. ఈ టైంలోనా? 9 అవుతుంది. 9 అవుతుంది ఉంటారు. ఓకే, బట్ ఏం రెస్టారెంట్ అది? అది 1980s మిలిటరీ రెస్టారెంట్. 1980s మిలిటరీ హోటల్ అది. ఎక్కడో చూసినట్టు. యా, లైక్ కేరళలో కదా అది, దాని ఫ్రాంచైజీ అది. ఒరిజినల్ కేరళలో కదా? కాదు కాదు కాదు, ఒరిజినల్ ఇక్కడే. షూరా మీరు? 1000% షూర్. అదే. ఓకే, మిలిటరీ హోటల్ 1980s అది తెలుసు, బట్ ఐ వాస్ థింకింగ్ అది మలయాళీస్ది అనుకుంటున్నా. కాదు కాదు కాదు, మన వాళ్ళది. మన వాళ్ళది పక్కా, హైదరాబాద్ వాళ్ళది. ఓకే, మన వాళ్ళది తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారా? మేబీ ఉండొచ్చు. అంటే మన వాళ్ళు బాగా పాపులర్ కానీ ఇక్కడ చాలా మందికి తెలుసు కదా 1980s మిలిటరీ హోటలా? హోటల్ తెలుసా మీ అందరికి? 1980s మిలిటరీ హోటల్ Yes. మంజు ఇంట్రొడ్యూస్ చేసింది నాకు తెలియదు దాని ముందు వరకు. అవును, ఇక్కడ ఉంటాయి కదా ఇతను. ఐ మీన్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ నాకు తెలుసు కదా, బట్ అది ఇప్పుడు మేము తెలియదు. ఎటు వెళ్తున్నామో తెలుసా? మేము జూబ్లీ హిల్స్ వెళ్తున్నాం, మా ఆఫీస్ Yeah. సైడ్ నుంచి వెళ్తాను. యా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా? ఎక్కడ నుంచి వెళ్తున్నాము తెలుసా? మేము రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ లో ఉన్నాం. ఇప్పుడు మా సుమన్ టీవీ క్రాస్ చేసి వెళ్తున్నాం. క్రాస్ చేసేసామా? లేదు, ఇంకా క్రాస్ చేయాలి. కానీ మీకు ఇంకొకటి కూడా, Yeah. నానీస్ ప్యూర్ వెజ్ ఫుడ్. అవును, చూసినా. అది కూడా చాలా బాగుందండి ఫుడ్. అదెవరిది? నేను ఎప్పుడు అది అది ఎవరిది అనేది తెలియదు, కానీ ఎవరైనా పాపులర్ పర్సన్? పాపులర్ పర్సన్ అని తెలియదు, బట్ నానీస్ ప్యూర్ వెజ్ యా, ఇది తెలుసు నాకు. ఐడియా చాలా చాలా famous. జైతం పక్కన ఉంటుంది కదా? జైతం కూడా చాలా బాగుంటుంది, బట్ జైతం అమ్మేస్తున్నారు. సుమన్ టీవీ, అదిగోండి సుమన్ టీవీ. ఇక్కడ నుంచి ఉందా దానికి ఫేసింగ్? లేదు, బ్యాక్ నుంచే కదా? బ్యాక్ నుంచి చేసి వెళ్తున్నాం. యా, అవును, జైతం క్లోజ్డ్ అంట. తెలీదండి నాకు. విన్నా, అట్లా ఫ్రెండ్ నుంచి విన్నా. జైతం అమ్మేస్తున్నారు, ఇంకా కావాలంటే కొనొచ్చు. మంచి లాంటి వెళ్ళాలి అంటే అలా వెళ్ళాలి. 36 అది? 36 అంటే అది. ఇది 36, రోడ్ నెంబర్ 36. మనం పోయేది అదే రోడ్లో వస్తుందా? ఇంకా లోపలికి స్ట్రైట్ వెళ్ళిపోదాం. స్ట్రైట్ మాడపరా? మాధాపురా? మాడపర్ అంటుంది ఇది, ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ తీసుకొని. మాదాపూర్ కాదు, అలా వద్దు, రైట్ లెఫ్ట్ వెళ్ళదు, స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ స్ట్రైట్ అంటున్నారా? ఇలా ఈ స్ట్రైట్. ఓకే, నేను ఇక్కడ రైట్ ఏమో. లేదు, ఇది 36 కదా? ఇది అపోలో వెళ్ళే రౌట్. నాకు బాగా క్లోజ్. సో ఇన్ని డేస్ ఏం చేసే డాక్టర్ గారు చెప్పండి? తిరుగుతున్నా ఫ్రెండ్స్తో అటు ఇటు. రివ్యూ చేసేద్దామా? రీల్స్ మళ్ళీ ఒక 3 million కొడదామా? మళ్ళీ ఈసారి 5 million కొడదాం. సార్ 5 million కొడదామా? ఓకే, షూర్. 5 million వ్యూస్, కమాన్ గైస్, ఇది ఛాలెంజ్ మనకి. అమ్మో, అలా అనొద్దు. 5 million రాకపోతే ఛాలెంజ్ ఇస్తున్నా వాళ్ళకి, వాళ్ళు తీసుకున్న ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి Please. మనకి 5 million వ్యూస్ ఇవ్వాలి. మాకు 5 million వ్యూస్ కావాలి. మేము ఒక Yes. రీల్ చేస్తాం. యాక్చువల్లీ యు నో వాట్, తను 16,000 ఫాలోవర్స్ లో ఉండే. మనం 3 million వ్యూస్ రాగానే ఇట్ వెంట్ టు 40,000 44 44 వచ్చేసా, 44 రీచ్ అయ్యాను ఇప్పుడు తెలుసు. నేను మాత్రం 101 నుంచి 106 దగ్గరే ఉన్నా. ఐ డింట్ గ్రో మచ్. లేదు అసలు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమని అంత ఫాలోవర్స్ వస్తారని. ఎందుకంటే మనం ఇన్స్టాలో చాలా వీక్ కదా. కానీ ఇప్పుడు నేను 2 డేస్కి ఒక్కసారి అయినా సరే రీల్ చేస్తున్నాను డాక్టర్ గారు. ఈ రోజు మార్నింగ్ కూడా ఏదో పెట్టుకుంటున్నారు సమ్ డైలాగ్ ఏదో చూసిన, దానికి అంత రాముడు దొరుకుతాడు అనుకుంటే కృష్ణుడు దొరికాడు. పప్పి నేను ఆ పప్పి క్యారెక్టర్ చేయనా? ఏదైనా ఫనీ రీల్ చేద్దాం. యా, బ్రహ్మానందం ఈజ్ ఓకే కదా, ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ఆయన రోల్ చేయడానికి ఏం ప్రాబ్లం? నేను యాక్చువల్లీ లాంగ్ ఎగో, లైక్ అన్ ఇయర్ ఎగో, బ్రహ్మానందం ఆయనవి ఒక 2 రీల్స్ చేసిన, ఫనీ రీల్స్. చూసారా? వెరీ బాటంలో ఉంటుంది, అదేదో సంథింగ్ అందగాడు గురించి ఉంటుంది ఏదో. గుర్తుందా మీకేమన్నది? అది గుర్తులేదు కానీ చూసాను నేను. ఇతని డైలాగ్స్ కూడా ఏదో ఉంటుంది సంథింగ్, నాకంటే అందగాడా సంథింగ్ అట్లా ఏదో ఉంటుంది, ఫనీ రీల్. కానీ మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి ప్లీజ్. చాలా మంది నాకు పింక్ చేశారు. పాపం మీరు ఏం చెప్పాలి? ఇవ్వట్లేదంట, వాళ్ళ స్టోరీస్ చూడట్లేదంట, చూసిన ట్యాగ్ చేయట్లేదంట. మంజు లాంటి ఫ్రెండ్ని నేను కలవట్లేదు, ఐఎమ్ దాట్ బిజీ. సో ఇన్స్టాగ్రామ్లో ఏం యాక్టివ్ ఉంటా? మంజు నేను ఒక 3 times కలవాలనుకోని ఇప్పటికి, ఫైనల్లీ ఈరోజు కలుస్తున్నాం.
ఎస్ ఆఫ్టర్ 3 times. సో మస్తు బిజీ ఉన్నా. ఐఎమ్ సారీ మై డియర్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అండ్ నిజంగానే చాలా మంది Straight ఆ మనం? ఇలా రైటా? రైట్. ఓకే. అపోలో పోయే రూట్ మనం షేక్పేట్ పోతాం ఇట్లా. అపోలో ఇలా ఎందుకు వెళ్తాం మనం? అపోలో జూబ్లీ హిల్స్ స్ట్రైట్ అండ్ లెఫ్ట్. కరెక్ట్. అంటే అక్కడ కూడా స్ట్రైట్ అండ్ రైట్ తిరగచ్చు. నేను హైదరాబాద్లో ఉండి ఇంత బ్యాడ్గా ఉన్నాను అనేది ఇప్పుడే రియలైజ్ అయ్యింది. ఐఎమ్ బ్యాడ్ విత్ నేమ్స్. నాకు ఇప్పుడు ఇదే రోడ్ అంటే నాకు ఆ రోడ్ గుర్తుండదు. ఇది ఫిలిం నగరే. ఫిల్మ్ నగరే, బట్ ఇది జూబ్లీ హిల్స్ రోడ్ కిందకి వస్తుంది కదా. ఫిల్మ్ నగర్ ఇంకా ముందుకు వెళ్ళడానికి వస్తుంది. ఫిల్మ్ నగర్ దాటాక చాంబర్ ఇక్కడే కదా. అవును. అంటే ఫిలిం నగరే కదా. ఓకే. ఫిల్మ్ నగర్ యాక్చువల్లీ ఓకే వీ కెన్ కన్సిడర్ ఇట్. లోపల ఉన్న కొద్దిగా స్లమ్స్ అట్లా ఉంటుంది ఫిల్మ్ నగర్. దీన్ని రోడ్ నెంబర్ సంథింగ్ చెప్తారు. ఇది ఫిలిం నగర్ రోడ్ నెంబర్ అంతేనా? ఇది ఫిల్మ్ నగర్ రోడా? ఓకే లైక్ కన్సిడర్ ఇట్. ఇది లెఫ్ట్లో అపోలో జూబ్లీ హిల్స్, అపోలో మెయిన్ జూబ్లీ హిల్స్. ఇతనికి హాస్పిటల్స్ అన్ని బాగా తెలుసు. హాస్పిటల్స్ వరకు తెలుసు. ఏ హాస్పిటల్ ఏడుంది అంటే ప్రాపర్ గా దిస్ చెప్తున్నారు. ఈజ్ అ వెరీ ప్రాపర్ ప్లేస్. అంటారు కదా మంజుష Churalto. డాక్టర్ కాబట్టి హాస్పిటల్స్ తెలుసు. మీరు ఏం చెప్తున్నారు అసలు వ్లాగ్ లో అని అనుకుంటున్నారు కదా, అలా వచ్చేసింది అంతే. యా ఫిల్మ్ చేంబర్. Yes. ఆ చురాల్టో ట్రై చేశారా? Mhm. మెక్సికన్ అండ్ ఇటాలియన్ డిజర్ట్స్ అవునా? ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. యా అయ్యో, You should try. ఎప్పుడూ చేయలేదే. యాక్చువల్లీ ఇది ఫినిష్ అయినాక వచ్చి డిజర్ట్ ఒకటి తీసుకున్నాం. ఇట్స్ రియలీ గుడ్. బట్ క్లోజ్ అవుతుందో ఓపెన్లో ఉంటుందో తెలియదు. మీరేంది ఈరోజు బాగా టైర్డ్ అయ్యారా? అవునండి, ఎలా అర్థమవుతుంది. అంత ఎక్కువ మాట్లాడట్లేదు. చేస్తాను? నీకు తక్కువ వాగుతున్నానా? కొద్దిగా తక్కువ. బాగానే వాగుతున్నారు, కొద్దిగా తక్కువ. ఈరోజు నేను ఎక్కువ వాగుతున్నట్టున్నా. అమ్మ చాలా హ్యాపీగా ఉంది. ఫ్యాన్స్ అందరూ పండగ ఐ చేసుకుంటారు. హ్యావెంట్ హ్యాడ్ ఇనఫ్ స్లీప్ బట్ స్టిల్ నేను క్యారీ చేస్తున్నా ఎనర్జీ. Correct. కాదు, Hmm. ఇప్పుడు మన రీల్ చూసిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరూ కూడా నాకు చాలా మంది హాయ్ చెప్పారు, అవును. నాకు కాంటాక్ట్ అయ్యారు. నాకు ఇప్పటికీ నా రీల్స్ కి నాకు మెసేజెస్ రెగ్యులర్ గా చేస్తున్నారు. Actually మీకు- వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. నేను ఆల్రెడీ హాయ్ చెప్తూనే ఉంటా. మొన్ననే లైవ్కి కూడా వచ్చి ఓ హౌ అబౌట్ గోయింగ్ లైవ్ నౌ? వీ కెన్ యాక్చువల్లీ డూ దట్. యా దట్స్ అ గుడ్ ఐడియా. ఇప్పుడే స్టార్ట్. నేను లైవ్కి వెళ్తా, మీరు యాక్సెప్ట్ చేయండి, ఇద్దరం ఇదే కెమెరాలో ఉంటాం. అలా ఎలా? లైక్ మీరు నాకు రిక్వెస్ట్ పంపించండి, నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. మీ ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ అందరూ మర్జ్ అవుతారు ఒక చోటకి. అవునా? అండ్ యాక్చువల్లీ మనకి ఎక్కువ మ్యూచువల్ ఫాలోవర్స్ ఉన్నారు నాకు తెలిసి. మన అది 3 million హిట్ అవ్వగానే Oh, మీ చాలా దాంట్లో ఉన్న ఫాలోవర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ నా దాంట్లో ఉన్న ఫాలోవర్స్ లైక్ ఉన్నారా? మిక్స్ మ్యాచ్. ఓకే. అదే కదా మీకు ఎన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి లైక్ నా ఫాలోవర్స్ నుంచి. కదా? సీరియస్లీ? నేను అంత పాపులర్గా ఏం చెప్పాను మీ అంతా, బట్ స్టిల్ నా ఫాలోవర్స్ మీ ఫాలోవర్స్ మర్జ్ అవుతున్నారు. ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో మీకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నాను. మీకున్నారు 100,000. 106,000. 106 ఉన్నారు. మీరు హాఫ్ సెంచరీకి దగ్గర అయ్యారు ఇప్పుడు. నేను మొన్ననే సెంచరీ కొట్టినా. మొన్ననే సెంచరీ కొట్టారు. బట్ మీరు నాకు తెలిసి ఇప్పుడు మనం ఒక 2 reels వైరల్ అయినాయి అనుకోండి, సేమ్ అంతే 3 million 4 million లెక్క. అంత ఈజీ. ఇమ్మీడియట్లీ మీరు 100,000 కొట్టేస్తారు. What do you guys say? చాలా భయం. నాకు మస్తు ఇష్టం తెలుసా, మస్తు ఎంజాయ్ చేస్తా. నేను యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆలివ్ హాస్పిటల్ కొన్ని డేస్. ఓకే. సో ఇదే రౌట్, అందుకే చెప్తున్నా ఇక్కడ షేక్ పెట్టి. ఎన్ని ఇయర్స్ అవుతుంది వెళ్ళి? అది ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇది కూడా క్వశ్చన్ ఒకటి పెట్టుకోండి, దానికి బ్రీఫ్ ఆన్సర్ చెప్పలేదు, ఇది కూడా కొద్దిగా పెద్ద ఆన్సర్ చెప్తా. ఛానల్లోనే వ్లాగ్. నా బ్లాగ్లో నేను అన్ని అక్కడ నా answer పర్సనల్ చెప్పండి. లైఫ్స్ నా ప్రొఫెషనల్ లైఫ్ షేర్ చేయలేదు ఇప్పటిదాకా. నాట్ సో మచ్ ఐ మీన్. సరే, వెరీ సూన్ నా ఇంటర్వ్యూలో వస్తుంది. ఓకేనా? ఓకే విల్ డూ దట్. యాక్చువల్లీ రోషన్కి ఫస్ట్ ప్రామిస్ చేసిన. సో రోషన్ ఇంటర్వ్యూ అయినాక, బట్ మంజు ఈస్ మై ఫ్రెండ్, మంజు ఈస్ లైక్ స్పెషల్. సో మంజుది స్పెషల్ ఉంటుంది ఇంటర్వ్యూ, రోషన్ది రెగ్యులర్ ఉంటుంది లైక్ స్టూడియో టైప్స్. ఐ మీన్ స్టూడియో టైప్స్. అరే అంతే కదా. ఎస్ ఎస్. మంజు అయితే యాక్చువల్లీ నేను అనుకున్నా లైక్ మా ఇంటికి తీసుకువెళ్ళి ఇలాగా ఒక బ్లాగ్ అనుకున్నాం మేము. ఎస్. బట్ మా మమ్మీ అంత రెడీగా లేదు. షీఈస్ నాట్ సో కంఫర్టబుల్. ఐ మీన్ లైక్ షీఈస్ హ్యాపీ టు హ్యావ్ హర్ అట్ హోమ్, బట్ ఇంటర్వ్యూ vlog లెక్క వద్దు. అయితే ఇంటర్వ్యూ లెక్క అయితే షీఈస్ నాట్ సో కంఫర్టబుల్. ఎందుకంటే మా మమ్మీస్కి కొంచెం కెమెరా షై. అది ఉంటుంది నేను ఒక కదా. వ్లాగ్ చేసిన మా మమ్మీతో, అవును. షీ వాస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దట్ వ్లాగ్. అంటే ఇప్పుడు నాతో పెట్టిన తర్వాత షీ వాస్ లైక్ అబ్బా చాలా క్వశ్చన్స్ ఉండే, అందుకే ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ ఎక్కడ తీయలే మా మమ్మీతో. ఓకే. అండ్ మై సిస్టర్ ఇస్ లైక్ నో వే, నన్ను ఇంకా వ్లాగ్లో పెట్టకని ఫిక్స్ చేసింది. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంతే. దీస్ పీపుల్ ఆర్ రియలీ సిక్, యూనో, ద కెమెరా షై. చూడండి, నా ఎలా ఉండాలి మన లెక్క ఉండాలి, ఇద్దరం కెమెరాలు ఉన్నాను, లేకుండా. సిగ్గుండొద్దు.
అంటే ఒకటి నచ్చితే దానిలో సిగ్గుండొద్దు. మనం వెళ్ళిపోతున్నాం, షేక్పేటలో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు ఇలా యూటర్న్ కొట్టానా? ఇలా కూడా కాదనుకుంటాను. అంతే, వచ్చినాకైతే లేదు, ఇంకా ముందు కొట్టడమే, అదే ఆ యూటర్న్. ఒకసారి ఇది ఆఫ్ చేయరా? మీ దాంట్లో లేదా మ్యాప్స్? కదా ఎడిటింగ్లో అక్కడ అంటే లైక్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని ఉంచేస్తా. ఒక 15-20 మినిట్స్ వచ్చినా కానీ ఈ వ్లాగ్ లాగా చేసేసి అది పెట్టేస్తే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అలా వచ్చాం, ఇలా డ్రైవ్ చేసుకొని వచ్చాం, అంతే. వచ్చాం రెస్టారెంట్ వచ్చాం, అదంతా రికార్డ్ అవుతుంది. 1980s మిలిటరీ వచ్చేసిందా? హోటల్ కి వచ్చేసాం ఇది ఫైనల్లీ. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది. ఇది కేరళది కాదా? కాదు, మన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిందినా? మనవాడు చేసింది. ఓకే, నేను రికార్డులో ఎడిట్లో ఎత్తేస్తాను. నిజంగానే మీరు వైట్ వేసుకొని వస్తున్నారని చెప్తే నేను చేంజ్ చేసుకొని వచ్చేదాన్నండి. నాకేం తెలుసు, నేను కదా ఫస్ట్ వేసుకొని వచ్చినాక చూస్తే ఓ ఫస్ట్ అన్న ఫీలింగ్. ఫస్ట్ నేను అచ్చా, మీరు మార్నింగ్ వేసుకున్నారా? అంటే నాకు తెలియదు కదా. ఆఫ్టర్నూన్ వేసుకున్నాను నేను హెయిర్ కట్ చేసి నా ఫేస్ నాకు షిట్ లెక్క కనబడుతుంటే ఏం వేసుకోవాలి అర్థం కాక ఇదైతే వైట్ వైట్ ఇస్ లైక్ సేఫెస్ట్. వైట్ అండ్ వైట్ కూడా వేసుకొని వస్తారా? నేను వైట్ అండ్ వైట్. మీరు వైట్ అండ్ వైట్ ఎందుకు వేసుకున్నారు? బాటమ్ కానీ కూడా పర్లేదు, నేను మధ్యలో బ్లాక్ కూడా వేసుకున్నాను. ఓకే, మీరు బెల్ట్ పెట్టుకున్నారు. నాది మొత్తం వైట్. అంటే ఇది యాక్చువల్లీ బేజ్. దిస్ ఇస్ బేజ్ గైస్. లిటిల్ బిట్. యా, ఇది వైట్. లిటిల్ బిట్. అందులో అసలు కెమెరాలో చూడు. మనం లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే కాజే కూడా అంతేగా అవును చెప్పారు మీరు. ఇది డాక్టర్ గారు ఇది. నేనే కాజాగూడ అంటే లెఫ్ట్కి పోవాలని నేనే పోతున్నా. ఓ ఐ థింక్ ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్లో ఉంటుందా? కాదు, రైట్లో ఉంటుంది. అయితే చూడలేదు. లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్లో ఒక ఏదో రెస్టారెంట్ చూసినట్టు గుర్తుంది. డాక్టర్ గారు రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కానీ చాలా ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు హోటల్స్. మీరు నోటీస్ చేశారా, నేను ఎక్కడ ఏది కూడా కొలాబరేషన్స్ ప్రమోషన్స్ చేయలేదు. తెలుసు మాకు, అది ఇంటర్వ్యూలో అడుగుతాను. చెప్తా చూడండి, ఇంటర్వ్యూ నాకు ఇవ్వండి ఫస్ట్ అంటే. నేను రోషన్కి ప్రామిస్ చేశాను మంచిషా, ఫస్ట్ రోషన్కే ఇస్తున్నాను అంటున్నారు. అర్జెంట్కి ఈ బ్లాగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రేపే ఎవరు ఎల్లుండి కదా. సో మీరు చెప్పండి, కింద కమెంట్స్ చేయండి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వరు. కామెంట్స్ చేయండి. రోషనా లేకపోతే మంజువా? మంజు అయితే మన ఫ్రెండ్, రోషన్ మనకి మంచిగానే తెలుసు. ఇంకా 3 minutes. ఓకే, ఇక్కడ నుంచి నాకు తెలుసు, ఒకసారి నాకు తెలుసు ఇక్కడ నుంచి. ఓకే. బేసిక్గా నాకు 1980s అంటే చాలా ఇష్టం, బికాస్ వాళ్ళు కూడా ఫిలిం రిలేటెడే. బిగ్ బ్యానర్స్ అన్నిటికీ కూడా ఫుడ్ ప్రొడక్షన్ అనేది 1980s నుంచి వెళ్తుంది. చాలా బాగుంటుంది ఫుడ్. నాకైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా చాలా ఇష్టం. మనం ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాం. నో కొలాబరేషన్, నో పెయిడ్ కొలాబరేషన్. నిజంగా సీరియస్లీ డాక్టర్ గారు పెయిడ్ ప్రమోషన్స్ కానీ కొలాబ్స్ కానీ ఇలాంటివి చేయరనమాట. వెరీ గుడ్ బాయ్. గుడ్ బ్యాడ్ ఏం లేదు, హెల్దీ ప్రమోషన్స్ మాత్రమే చేస్తా, ఏవి పడితే అవి చేయను అన్న ఫీలింగ్ ఉంది. సో ఫుడ్ నచ్చుతుందో నచ్చదో. ఓకే గాయస్, ఇప్పుడు మేము పోయి మంచిగా ఖూబ్ దబాకే ఖానా ఖాతే. సో వీఆర్ చెకింగ్. సైన్ ఆఫ్ చెప్పేద్దామా? సైన్ ఆఫ్ చెప్పేద్దాం. చెకింగ్ అవుట్ హియర్, సైనింగ్ ఆఫ్. క్లోజింగ్ టైం అనేది నేను అనుకుంటున్నా 9-10 అయింది ఆల్రెడీ. నాకు కూడా అదే అనిపిస్తుంది, ఎందుకంటే పైన కూడా ఓపెన్ లో లేదు. ఓకే మంజు, విల్ సైన్ ఆఫ్. Signing off from here. See you in another vlog, maybe in the restaurant. కానీ ఇంటర్వ్యూ మాత్రం నాకే ఇవ్వాలని కింద కమెంట్స్ లో పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సైనింగ్ ఆఫ్ చెప్పేసేయండి మీరు కూడా. బాయ్. అంతేనా? అంతే. సరే చలో. అంటే యాక్చువల్లీ తెలుగు ఇట్లనే మాట్లాడతాను నేను చిన్నప్పటి నుంచి కూడా, మర్చిపోలేదు. చూస్తున్నారా గాయ్స్? హాయ్ 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 హాయ్. 1980s మిలిటరీ హోటల్. 1980s మిలిటరీ హోటల్ దగ్గరికి వచ్చేసాం. బాగానే ఉంది బయట నుంచి. బయట నుంచి బాగుంది. జరిగిందా? లేదు. అవునా? నేను గట్టిగా ఉన్నా ఇలా తీసి 1980s మిలిటరీ హోటల్కి వచ్చేసినాం మనం. మీరు గింబల్ని హ్యాండిల్ చేయగలుగుతారా మంజు? యా, Sure. రాదు నాకు. మళ్ళా చలో లెట్స్ గో. నేను మిమ్మల్ని చూపిస్తాను. ఎస్. సో అందరికి, మీ వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. హలో, ఒక ఉమ్మ ఇవ్వండి. వెల్కమ్ టు డాక్టర్ ఫిట్ ట్యూబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గో. వెళ్ళి ఇప్పుడు మంచిగా తినేసి వచ్చేద్దాం. ఎస్. సో డాక్టర్ గారు ఫుడ్ ఏం తింటారో చూడాలి, ఎందుకంటే డాక్టర్ గారు కూడా చికెన్ తప్ప ఇంకేం తింటారంట. పోయోటేరియన్. సో చూడండి,
కనీసం చెప్పలేదు. వైట్ అండ్ వైట్ వేసుకొని ఇలా వచ్చారు. లేదు, ఎడిటింగ్లో ఇదంతా ఉంచుతారు కదా, ఎడిటింగ్లో. అంత అవసరం లేదు, లేదు నేనే తీయాలి.